కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ముగిసింది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు అంశాలు కూడా చర్చించారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం పెంపొందించేలా ప్రతి వారం గాంధీ భవన్లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలపైన విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కోఆర్డినేషన్ కమిటీ కలవాలి అండ్ ఎవ్రీ 45 days గాంధీ భవన్లో మీటింగ్ ఉండాలి. పార్టీ అండ్ గవర్నమెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయాలని చెప్పి ఒక సూచనాప్రాయంగా ఒక డెసిషన్ తీసుకున్నాము. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయి ఈ సంవత్సరం చివరికి, దానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి పార్టీని ప్రభుత్వాన్ని బలపరచాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి, అందరం యూనిటీతో ముందుకు పోవాలి, ఎట్లా చేయాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్ఐఆర్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో దాదాపు 36,000 BLA-2 బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించడం జరిగింది. దాంట్లో 50 to 60% ఇదివరకు కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 రోజుల్లో టోటల్ 100%కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అర్హత కలిగినటువంటి ప్రతి పౌరుడి యొక్క ఓటు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయం కాంగ్రెస్ పార్టీది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అట్లాగే సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమాలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని కూడా మార్గదర్శకత్వం చేయడం జరిగింది.